హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అశు తెలుగు ఛానల్. ఈరోజు మనం తందూరి చికెన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ తందూరి చికెన్ అనేది చాలా వరకు పెద్ద పెద్ద పీసెస్తో చేస్తారు, బిగ్ పీసెస్తోనే. కానీ ఈరోజు నేను ఇక్కడ చిన్న చిన్న పీసెస్తోని ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ కొంచెం చికెన్ అనేది చిన్న చిన్న పీసెస్గా తీసుకొని అందులో కాస్త అల్లం, సరిపడా కారం, సరిపడా సాల్ట్, కాస్త ధనియాల పొడి, కాస్త పసుపు, కాస్త ఆయిల్ అనేది ఆప్షన్ అండి. అది కాస్తనే అలా ఒక డ్రాప్, అండ్ కాస్త పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా బాగా కలుపుకోవాలి. మనం వేసినవన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి ఒక 30 minutes వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో కాస్త బటర్, కాస్త ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. అది ఇక్కడ మిస్ అయింది. మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 10 minutes తర్వాత ఈ పీసెస్ అన్నీ టర్న్ చేసి ఇంకో సైడ్ తిప్పుకోవాలి, టర్న్ చేయాలి. చికెన్ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బొగ్గుని తీసుకొని హీట్ చేయాలి. ఇలా హీట్ అయ్యాక ఈ బొగ్గుని ఒక గిన్నెలోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్లో పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసి ఆ చికెన్లో పెట్టాలి. చికెన్లో పెట్టిన తర్వాత అంతా కాస్త ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేయాలి. వేసేసి మూత పెట్టేయాలి. ఇలా పెట్టేసి మూత పెట్టేసి కాసేపు వదిలేయాలి. అందులో ఉన్న ఆ పొగంతా కూడా మనకి ఆ చికెన్కి పట్టేసి ఆ ఫ్లేవర్ అనేది తందూరి చికెన్ ఫ్లేవర్ అనేది వస్తుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.